మాట్లాడుతూ ఉన్నారండి. ఏమంటున్నారంటే, ఈ యొక్క దీపము ఆరిపోకముందే నువ్వు సన్నిధానంలో, ఆయన పాద సన్నిధిలో, ఆయన మందిరంలో నువ్వు గోసాడేవారిలా ఉండాలి. ఆయన మందిరంలో నివాస స్థలముగా మనందరము కూడా ఉండాలంటండి. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తే ఎన్నో వాక్యాలు మనం ప్రతి ఆదివారం వింటాం, సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాం. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా మన యొక్క జీవితానికి, మన యొక్క కుటుంబానికి అవసరమైన మాటలే. ఆ మాటలన్నీ కూడా ఏం చేయాలంటే మన యొక్క హృదయాల్లో ఫలింపు చేసుకోవాలి. ఆ మాటలన్నీ మనం ఏం చేయాలంటే అటు విధంగా నడిచేవారిలా ఉండాలండి. నీ ఆత్మ నడిపింపు, నీ యొక్క దీపము ఆరిపోకుండా ఉండాలంటే నువ్వు మొదటగా మందిరానికి క్రమంగా వెళ్ళేవారిలో ఉండాలంటండి. నువ్వు మందిరానికి నడిపించబడాలి, నీ కుటుంబాన్ని నడిపించబడాలి. నువ్వు మొదట్లో నువ్వు సన్నిధికి వచ్చిన కొత్తలో, 1 సంవత్సరమో 6 నెలలో నువ్వు పొందుకున్న కార్యాన్ని బట్టి ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి వేగిరి పడుచొని సన్నిధానికి వచ్చి దోసాడుతూ చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ ఆయన ఎంతగానో స్తుతించేదానివి, ఎంతగానో స్తుతించేవాడివి కదా. ఆత్మ నడిపింపులు దూరం అయ్యేసరికి నీ యొక్క నడిపింపు ఏమవుతోంది? అందుకని ఈరోజు ఈ వాక్యం నీతోటే మాట్లాడుతున్నాడేమో ప్రియ సహోదరు. మొదట్లోని భక్తి నీ జీవితము ఎట్టి విధంగా ఉన్నది సన్నిధికి వచ్చే ముందు, ఇప్పుడు నీ యొక్క భక్తి నీ జీవితము ఎట్టి విధంగా ఉంటున్నది అని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. నీ యొక్క దీపము ఆరిపోక మునిపే నువ్వు మందిరానికి ఎగిరిపడుచు ఉండాలి. మందిరము ప్రతి విషయంలో నువ్వు పాలుపంపులు పొందుతూ ఉండాలి. ఆయన పరిచర్యలో నువ్వు పాలుపంపులు పొందాలి. ఆయన యొక్క ప్రార్థనలో నువ్వు పాలుపంపులు పొందాలి. మీటింగ్స్లో పాలుపంపులు పొందాలి. ప్రతి విషయంలో అందరికంటే ముందుగా ఆయన యొక్క బలిపీఠం వద్ద నీకు కుదిరినప్పుడల్లా ప్రార్థించుకోవాలని. అలా ఉంటేనే నీ యొక్క దీపము ఆరిపోకుండా ఏం జరుగుతుందంటే ముందుకు కొనసాగుతుందంట. దేవునికి స్తోత్రం. ఆ యొక్క దీపము నిన్ను దర్శిస్తుంది, నీ కుటుంబాన్ని. ఆ యొక్క దీపము నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. ఆ యొక్క దీపము నీకు ఎన్ని సమస్యలున్నా విడదీస్తుంది. ఆ యొక్క దీపము వల్ల అనేకుల దగ్గర గొప్ప సాక్షిగా నిన్ను నిలబెడుతుంది. ఆ సాక్ష్యము పొందుకోవాలి. ఆ సాక్ష్యము పొందుకోవాలంటే నీ యొక్క దీపము ఆరిపోకుండా ముందుకు కొనసాగుతూ ఉండాలి. నువ్వు అనేకుల దగ్గర మంచిగా నీ యొక్క జీవితం వారు చెప్పుకోవాలంటే నీ నడిపింపు బలిపీఠం వద్దకు వేగిరి పడుచు పరిగెట్టాలి. మందిరానికి దూరంగా కాదు, మందిరాన్ని విడిచిపెట్టే వాళ్ళే కాదు. ఏదో ఆదివారం వచ్చినప్పుడే చెయ్యక ఒక ఫంక్షన్ చేస్తున్నారు కదని నువ్వు మందిరపు బలిపీఠం విడిచి నువ్వు యొక్క ఫంక్షన్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇవ్వడం కాదండి. నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే నువ్వెన్ని పనులున్నా ఆదివారం వచ్చేసరికి తప్పకుండా ఆయన మందిరానికి పరిగెట్టాలి. శుక్రవారం వచ్చేసరికి ఉపవాసం ఉండి ఆయన సన్నిధానికి పరిగెడుతూ ఉండాలి. ఎక్కడ ప్రార్థన ఉన్నా, ఎక్కడ పరిచర్య ఉన్నా వేగిరిపడుచు వెళ్ళాలి. అప్పుడే నీ దీపము వెలుగు చేస్తుంది, అనేకులకు వెలుగుంపుగా చేస్తాడు దేవుడు. అప్పుడు నీ ఆత్మ ఆరిపోకుండా ఉంటుంది. ఇక్కడ సమూయేలు గారు పొందుకున్నాడు. ఆయన దీపం ఆరిపోయిన తర్వాత సన్నిధానానికి బలిపీఠము మందిరంలోనికి రాలేదండి. ఆరిపోక మునిపే అక్కడ క్లియర్గా రాశారండి, దీపము ఆరకపోక మునుపు. ఏమని రాశాడండి? ఆరిపోయిన తర్వాత ఇస్తాడు. నువ్వు అనుకుంటావు, నేను మందిరానికి వెళ్ళకపోయినా, నేను పరిచర్యకి వెళ్ళకపోయినా, నేను పాటలు పాడకపోయినా, నేను ఆరాధన లేకపోయినా, నేను సన్నిధికి వెళ్ళకపోయినా నా దేవుడు నాకు తోడున్నాడు. ఎందుకంటే ప్రతి విషయంలో నేను వెలుగుతూనే ఉంటున్నాను, ప్రతి విషయంలో నన్ను దేవుడు వెలుగుస్తూనే ఉంటున్నాడు అని ఒక ఆలోచన కలిగి ఉంటాం. అయితే ఆ వెలుగు కాస్త ఒక రోజు వచ్చేసరికి ఏమవుతుందండి? ఆరిపోతండి. ఒకసారి ఆరిపోయిన తర్వాత సన్నిధానానికి వస్తూ ఉంటారని చాలా మంది. అలా కాదండి. ఇక్కడ సమూయేలు గారు ఏమంటున్నారంటే, ప్రియ సహోదరుడా, నీ యొక్క దీపము ఆరిపోక మునిపే నువ్వు సన్నిధానికి నడిపించబడాలి. స్తోత్రం. ఏమంటున్నాడండి? దీపము ఆరక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగా ఏం చేశారండి? యెహోవా సమూయేలును పిలిచాడండి. సమూయేలు అని పిలిచాడండి.